చెప్పండి, ప్రేమంటే మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా మాట్లాడుకోవాల్సింది ప్రేమంటే అంటూ మన ముందుకొచ్చిన ఓ క్యూట్ జంట గురించి. ఎస్, ఎవరు వాళ్ళిద్దరు? ప్రియదర్శి ఆనంది అండ్ సుమా కనకాల. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చినటువంటి ప్రేమంటే గురించి తెలుసుకోవాలంటే నంబర్ 1, ప్రేమలో ఉన్నప్పుడు జీవితం ఒకలా ఉంటుంది, పెళ్లి తర్వాత మరొకలా కనిపిస్తుంది. ముందు ఒకరి గురించి ఒకరికి కొన్ని విషయాలే తెలుస్తాయి, కలిసి జీవితం మొదలు పెట్టిన తర్వాత అన్నీ తెలిసిపోతాయి, తప్పొప్పులు మరింత క్లియర్ గా తెలుస్తాయి. అప్పుడు కూడా మునుపటిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతేనే ఆ బంధం స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అవునా? అందరికీ తెలిసిందేనంటారా? ఇంతకీ ఇందులో ఎవరన్నా ఏమైనా దాచిపెట్టారా, లేదు అంటే ఒకరినొకరు నిందించుకుంటూ జీవితాన్ని కంటిన్యూ చేశారా, ఇద్దరు ప్రేమతో గడిపినటువంటి క్షణాలని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగారా? దీనికి సంబంధించి చెప్పుకోవాలి. నంబర్ 2, సరదాగా సాగేటువంటి సన్నివేశాలు, థ్రిల్ పంచేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఘట్టాలు, అక్కడక్కడ మనసును తాకేటువంటి ఎమోషన్స్ తో కాలక్షేపం చేయించేటువంటి సినిమానే ఈ ప్రేమంటే. ప్రేమంటే ఇదే, ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఇలానే జరుగుతుందని చెప్పేటువంటి కథ ఇది. నంబర్ 3, ఒక అందమైన ఎపిసోడ్ తో సినిమా స్టార్ట్ అయ్యి మనసులు ఇచ్చిపుచ్చుకోవటం, తర్వాత పెళ్లి, డైరెక్ట్ గా కథలోకి తీసుకెళ్లిపోతాడు డైరెక్టర్. నెల రోజులు హనీమూన్ తర్వాత కథలో అసలు మలుపులు స్టార్ట్ అవుతాయి. ఫోన్ రాగానే బయటకు వెళ్లి మాట్లాడడం, భార్యలో అనుమానాన్ని రేకెత్తించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అన్నమాట. సో ఫైనలీ చెప్పాలంటే హీరో హీరోయిన్స్ కాంబినేషన్ నచ్చేస్తుంది, కథ బాగుంటుంది, సుమా వెన్నెల కిషోర్ నేపథ్యంలోని హాస్యం కూడా భలే పండిందని చెప్పాలి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమంటే వినోదాల థ్రిల్ ప్రాప్తిరస్తు అని అంటున్నారు చూస్తున్న ప్రేక్షకులందరూ. ఇక మీ వంతే అని చెప్పాలి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. ఆర్జే సునీత రేటింగ్ 2.5 స్టార్స్.